ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటను చక్కగా ఆలించండి. ఈ దిన వాగ్దానం కీర్తన గ్రంథం 34వ కీర్తన 9వ వాక్యం. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం, ఈ మాట దేవుని యందు భయభక్తులు నిలపాలని, దేవుని యందు భయభక్తులు నిలిపితే కొదువ ఏమి ఉండదని మనకు తెలియపరుస్తుంది. కొందరి జీవితాల్లో, నీ జీవితంలో, మీ జీవితంలో ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత సంపాదించినా ఏదో అరకొరగా కొదువతో కుమిలిపోతూ, ఇదిగో ఎంత వస్తున్నా, ఎంత ఆదాయం వస్తున్నా, ఎంత ఉపాధి ఉన్నా కొన్ని జీవితాలలో కొదువ అనేది వారిని సతమతము చేస్తూ వారి జీవితాన్ని ఇదిగో నిరుత్సాహానికి గురి చేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఇదిగో మీ ఆ కొదువ సమృద్ధిగా మార్చబడాలి అనుకుంటున్నారా? అయితే దేవుని యందు భయభక్తులు నిలుపు, దేవుని విశ్వసించు, దేవుని యందు ఇదిగో నీ మనస్సు నిలుపు. అప్పుడు నీ ఆ శ్రమ, ఆ కష్టార్జితం, ఆ ఆదాయం ఇదిగో నీకు సమృద్ధికరమైన విధానంలో మార్చబడుతుంది. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ కొదువ నాలో తీసివేయబడాలి అని అనుకుంటున్నావా? ఈ లోటు పూడ్చబడాలి అనుకుంటున్నావా? ఈ సమృద్ధి నేను అనుభవించలేమేమో అనుకుంటున్నావా? ఈ సమృద్ధి చేత నేను తృప్తి పరచబడలేమేమో అనుకుంటున్నావా? ఇదిగో నువ్వు సమృద్ధి చేత తృప్తిపరచబడాలన్నా, నీవు సమృద్ధి చేత నడిపించబడాలన్నా, సమృద్ధి చేత ఆశీర్వదించబడాలన్నా, సమృద్ధి చేత మేలు నొందాలన్నా, మీరు ఎవరైనా సరే ఆయన అనబడిన దేవుని యందు భయము, భక్తి నిలిపి ఇదిగో దేవుని చేత ఆ కొదువులన్నీ తీర్చుకుందురుగాక. నీలో నేను ఉద్యోగం సంపాదించలేనేమనే కొదువ, నాకు ఆరోగ్యం రాదేమనే కొదువ, నేను కష్టపడి సంపాదిస్తున్నటువంటి మిగులు లేదనేమో కొదువ, దేవుని యందు భక్తిని నిలుపు. దేవుడు ఆ లోటులను పూడ్చి సమృద్ధితో నింపును గాక. ఆమేన్.